భగవద్గీత, రామాయణం, మహాభారతం ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం చెప్పారు గురుగారు. మీరు నమ్మండి, రేపు చూడండి గురుగారు, ఈ 3 సినిమాలు ఉంటాయి. హాయ్ అండి. మొత్తానికి అయితే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 ట్రైలర్ అయితే లాంచ్ చేశారండి. కర్ణాటక స్టేట్ లో ప్రమోషన్స్ ఇప్పటికే చాలా చాలా బాగా చేస్తున్నారు. ప్రతి స్టేట్ ని వాళ్ళు కవర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక పాన్ ఇండియా మూవీగా వస్తుంది కాబట్టి అందరినీ కవర్ చేయాలని చెప్పి చేస్తున్నారు. ముఖ్యంగా 3D లో కూడా వస్తుందండి. బాలకృష్ణ మూవీ ఫస్ట్ టైం 3D లో రాబోతుంది. ఇంకో విషయం ఏంటంటే అఖండ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయింది అందరికీ తెలిసింది. బట్ ఏంటంటే అప్పుడు ఒక తెలుగులో మాత్రం రిలీజ్ చేశారు. సో ఆ మూవీ హిట్ అయిన తర్వాత చాలా మంది ఆ డబ్బింగ్ వెర్షన్ ఉంటది కదా, సబ్ టైటిల్స్ పెట్టి చూడడం, యూట్యూబ్ లో చూడడం. సో నార్త్ లకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే శివుడు గురించి చూపించే విధానం కానీ చాలా బాగుంది, రియలిస్టిక్ గా అనిపించింది. సో అందుకని చెప్పేసి అఖండకున్న బజ్ వల్ల అఖండ 2 పాన్ ఇండియా మూవీగా రాబోతుందండి. ఇప్పటికే నార్త్ బెల్ట్ లో కూడా, ముంబైలో కూడా బాగా ప్రమోషన్ షూట్ చేశారు. మెయిన్ ఏంటంటే బోయపాటి గారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారండి, రామాయణం, మహాభారతం, భాగవతం కలిపితేనే ఈ మూవీ అని చెప్పి హిందూ ధర్మం గురించి చూపించారండి. అది కానీ కనెక్ట్ అయ్యింది అనుకోండి మాత్రం నాకు తెలిసి మూవీ పక్కా బ్లాక్ బాస్టర్ 500 కోట్లు పక్కా కలెక్ట్ చేస్తుందండి. నాకు తెలిసి మంచి మార్కెట్ వస్తుంది. ఇక నుంచి ప్రతి మూవీ బాలకృష్ణ పాన్ ఇండియాగా రావచ్చు. చూద్దాం మరి, ఇంకేది ఎన్ని రోజులు లేదు, December 5th అయితే వరల్డ్ వైడ్ గా రాబోతుంది. 3D వెర్షన్ కూడా చాలా అద్భుతంగా వచ్చిందని చాలా మంది చెప్తున్నారండి. చూడాలి మరి, ఎందుకంటే ఫస్ట్ టైం బాలకృష్ణ అభిమానులు కూడా 3D వెర్షన్ లో చూడబోతున్నారు. అది కానీ క్లిక్ అయితే మాత్రం చాలా మంచిది ఇది. సో ఇదే క్లిక్ అయితే అఖండ 3 కూడా అంటున్నారు. ఇంకా అది చూడాలి. ఇంకా అఖండ 2 హిట్ దాన్ని బట్టి అఖండ 3 ఉండబోతుందని. మొత్తానికి అయితే ఏ హైప్ రావాలో హైప్ డబుల్ వచ్చిందండి అఖండ 2 కి అయితే. ఎవరు మిస్ అవ్వద్దండి, చాలా మంచి మూవీ. బాలకృష్ణ మంచి మంచి క్యారెక్టర్లతో చేస్తున్నారు, మంచి ఫామ్ లో ఉన్నాడు. అందులో ఇంకో విషయం ఏంటంటే తమన్ గారు బాలకృష్ణ కాంబో ఇంతవరకు ఫెయిల్యూర్ అయింది లేదు. చూద్దాం మరి. మీకు నాకైతే చాలా చాలా ఈగల్గా వెయిటింగ్ అనమాట. మీరు ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.